సమస్యలు చెప్పారు. అవన్నీ ఇక్కడ ఉండే మేడం సీతక్క గారు ఈరోజు మన తరపున డీజీపీ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని సోమవారం రోజు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందుకు మన బెటాలియన్ తరపున అక్కడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా, నేను ఒక డాక్టర్గా మీలో చాలా మంది మా హాస్పిటల్కి వస్తున్నారు పేషెంట్స్. అందరూ కూడా మన కమాండెంట్ గారు చెప్పినట్టు ఏ పరిస్థితుల్లో వస్తున్నారో తెలుసు. బిఫోర్ లాస్ట్ మంత్ చూసా నేను. మా ఇంటి ఎదురుగానే ఉంటారు, బ్రాడ్ డెడ్ ఆయన. తాగి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు ట్రీట్మెంట్ ఇచ్చాము, ఆయన మార్చుకోలేదు. అలాంటివి చేయొద్దు. మీరు ఒక మంచి వృత్తిలో ఉన్నారు, పవిత్రమైన వృత్తి ఇది బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్, స్పెషల్ పోలీస్ అంటే. అలాంటిది మీరు ఇలాంటి చిన్న అలవాట్లకి దుర్వ్యసనాలకు లోనై మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మన వెనుక మన పిల్లలు ఉంటారు, మన కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఏమవుతారని మీరు ఆలోచించుకుంటే ఎంతో బాగుంటుంది. మీకు ఏదైనా కౌన్సిలింగ్ అవి కావాలన్నా కూడా మన సీఎం గారు కూడా ప్రత్యేకంగా మన కౌన్సిలింగ్ టీమ్స్, ట్రీట్మెంట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కనుక మీరు అవి ఎట్లయినా సరే మీరు ఇంత మంచి క్రమశిక్షణ వాతావరణంలో ఉన్నారు కనుక సపోర్ట్గా మేమందరం ఉంటాం. యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్తున్నాను, మీకు ఏ సహాయం కావాలన్నా కూడా ఎప్పుడైనా రావచ్చు. ట్రీట్మెంట్ పరంగానే కాదు, ఈ కౌన్సిలింగ్ కానీ మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా మేము సహాయం చేస్తాం. ఖచ్చితంగా మీరు అలాంటి అలవాట్లు ఏదైనా ఉంటే బయటకు వస్తే కనుక మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీరు వాళ్ళని ఆలోచిస్తే మీరు అట్లాంటి అలవాట్ల నుంచి అంతా బయటకు వస్తారు. కనుక మీరందరికీ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాను, అందరూ కూడా మంచి క్రమశిక్షణతో ఉండండి. మీరు అడిగినవన్నీ కూడా సీతక్క గారు ఇప్పుడు వారు చెప్తారు మీ గురించి, మీకు ఏవి కావాలన్నా చేసి పెడతారు. అలాగే మీరందరూ కూడా మంచి ఫ్యూచర్లో మంచిగా ఉండాలని మరి ఒక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.